సో జూలై 1st సో పెన్షన్ డిస్బర్సల్ లో ప్రోగ్రామ్ లో భాగంగా మనం రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న విలేజ్కి వచ్చాము. సో దీంట్లో ఆఫ్టర్ పెన్షన్ డిస్బర్సల్ అండ్ వీ హావ్ విజిటెడ్ వన్ ప్యాక్స్ ఎక్కడైతే మనకి యూరియా అండ్ డిఏపి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో మా గవర్నమెంట్ హస్ టేకెన్ కొత్త పోర్టల్ రెడీ చేసుకొని సో డిస్బర్సల్ అంతా కూడా ప్రాపర్గా ఉండేలాగా ఎటు డీవియేట్ అవ్వకుండా ఎక్కడ డైవర్షన్స్ లేకుండా ఉండడానికి గవర్నమెంట్ హస్ టేకెన్ న్యూ ఇనిషియేటివ్. దానిలో భాగంగా వీ హావ్ డిస్కస్ విత్ సమ్ ఫార్మర్స్ అండ్ ఆ ప్యాక్స్లో ఆపరేటర్స్ ఎవరైతే సెల్ చేస్తున్నారో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో దాన్ని డిస్కస్ చేసాము. సో దెర్ ఆర్ ఒక 2-3 ఇష్యూస్ రైజ్ చేశారు రిగార్డింగ్ డిఏపి అనేది. ఇనీషియల్గా ఒక ఎకరానికి ఒక బస్తా ఇచ్చేది ఇప్పుడు ఓన్లీ హాఫ్ ఆఫ్ ద బస్తా ఇస్తున్నారని చెప్తున్నారు. డెఫినెట్గా దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. అండ్ దిస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత యూజ్ చేయకుండా నిరుపయోగంగా ఉంది. సో దీనికి గవర్నమెంట్ రీసెంట్లీ హెస్ గివెన్ శాంక్షన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక 50 లక్షలు శాంక్షన్ చేసింది. సో 50 లక్షలతో పాటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కొంచెం సిఎస్ఆర్ ఫండ్స్తో మినిస్టర్ గారితో కూడా మాట్లాడి కొంచెం అడిషనల్ ఫండ్స్ ఏర్పాటు చేసి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ ఒక 3-4 monthsలో దీన్ని ఆపరేషన్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాము. సో అందులో వీ హావ్ ఐడెంటిఫైడ్ అన్ ఏజెన్సీ, ఒక పిఆర్కి కానీ లేదా ఆర్ఎన్బికి కానీ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఐడెంటిఫై చేసుకొని సో విత్ ఇన్ 1 or 2 weeksలో దీని వర్క్స్ ఇనిషియేట్ చేస్తాము. సో అందులో భాగంగా మనకి పోలీస్ స్టేషన్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో దాని ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడానికి ఎస్పీ గారితో పాటు వీ హావ్ స్టార్టెడ్ విజిటింగ్. సో ఎంత ఎక్స్టెంట్ ఇచ్చారు, మనకి గ్రామ కంట్రోల్ ల్యాండ్ ఎంత అవైలబుల్ ఉంది దాన్ని చూడడానికి వచ్చాము. సో వీ హావ్ గాట్ ఎ క్లారిటీ. సో దాన్ని బట్టి విల్ గో అహెడ్. ఓకే, చెప్పండి. ప్లేస్ ఏదైతే ఉందో భీమేశ్వర గుడికి ప్రతి ఏడాది కార్తీక మాసంలో లక్షలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. పార్కింగ్ ప్లేస్ కింద ఉపయోగించే ప్లేస్ ఇది, ఏకైక ప్లేస్.